జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సూర్యాపేటలో హత్యకు గురైన కృష్ణ ఎవరైతే బంటి ఉన్నారో ఆ బంటి యొక్క ఫాదర్ ఉన్నారు, ఆ తండ్రి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన కొడుకుని దారుణంగా కూడా ఈ విధంగా హత్య చేస్తారని కూడా కుమిలిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. మీ దగ్గరే ఉంటాడా బంటి? నీతో చూడొచ్చు. ఆ బంటికి లేదు, తండ్రి ఒక్కరే ఉన్నారు. తండ్రి కూడా మొత్తం ఎక్కడికక్కడ ఈన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. తనకు కుమారునికి ఈ విధంగా జరిగినటువంటి సంఘటనకైతే ఉందని చెప్పవచ్చు. ఏం జరిగింది? ఎందుకు? కులాంతర వివరం చూసుకుంటాను పిల్లల అన్నారు ఇద్దరు తండ్రి. వీడు మహేష్ అంటే మహేష్ గారు తీసుకుపోయాడు. నా కొడుకు బయటపడి నిన్న ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నా నేను. ఎప్పుడు తెలిసింది నాకు ఈ రోజు పొద్దున 7 గంటలకు జరిగింది. బంటి ఎట్లా చూసుకునేది నిన్ను? మంచిగా చూసుకున్నదా నన్ను. నీకు ఎంతమంది పిల్లలు? నాకు కొడుకు బిడ్డ. బంటి ఒక్కడే కొడుకు? ఒక్కడే కొడుకు. కొడుకు ఈ విధంగా కొడుకు. బంటి అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు చెప్పిండా? చెప్పిండు. ఎడవ తాత ఎడవకు చెప్పాడా? ఈ మధ్య నీతో ఎప్పుడు మాట్లాడిండు బంటి? చివరి కలిసిండా? నేను పొద్దున నాకు వచ్చి ఇల్లు ఇచ్చిపోయి ఇల్లు ఇచ్చిపోయాడు. డాడీ ఏమన్నా కావాలంటే నాకేముందిలేరు, నాకు ఇల్లు చాలరన్నా. ఇంకా అదే ఊడిపోయాడు. అప్పుడే చూడడం అదే టిఫిన్ ఇచ్చిపోయిండు. రోజు వచ్చి కలుస్తాడు, టిఫిన్ ఇస్తాడు, మాట్లాడతాడు. ఎందుకు ఇలా అయింది? వాళ్ళు అత్తగారు వాళ్ళు కక్ష కట్టారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నలు అన్నలు. వాడు 2 నెలల నుంచి వెళ్ళి 3 నెలల నుంచి నాకు చెప్తుండే జాగ్రత్త బిడ్డ అని అంటూనే ఉన్నా. నేను వద్దురా హైదరాబాద్ పోరా అని అంటూనే ఉన్నా. ఉంటే ఇలా చేస్తారని నువ్వు ఎక్కడైనా దూరంగా పోను, ఇక్కడ ఉంటే ఈ విధంగా అవుతుందని నువ్వు దూరంగా పోను. ఇంకొక 10 రోజులు అయితే పోవు. నా కొడుకు పోతానన్నాడు, భార్య తీసుకొని పోతానన్నాడు. అక్కడే పోయి బతుకుతా అన్నాడు. తీసుకుపోయారు మంచితనంగా, మంచితనంగా మాట్లాడారు, తినిపించారు, తాపిచ్చారు. తాగాడు ఆ మనిషి. ఒక అయ్యగారు వ్యక్తి, ఒక అయ్యగారు కొడుకు ఏం తాగాడు, ఏం తినడు, తంసోదా తాగుతాడు. తంసోదా అయినంత మాత్రాన 10 మంది కలిసిరు, ఎమ్మడి పడ్డారు, కొట్టిరు, చంపిరు. బంటి ఎవరికన్నా ఫోన్ చేయలేదా? వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేయలేదు. నమ్మిపోయిండా? మంచితనంగా పోయిండు. నా బామార్ది పిలిచిండుగా అన్నట్టు పోయిండు. బామార్ది పిలిచిండు, మంచితనంగా పిలిచిండు. మహేష్ అంట, బైరు మహేష్. సుపారు ఎవరు? బైరు మహేష్. సుపారు పిలిచిండు. 5 గంటలకు ఫోన్ చేసి పిలిచిండు. 10 మంది పడ్డారు, రాళ్ళతో కొట్టి చంపిరు. అర్థమైందా? అది ఉన్నవాసం చెప్పాల్సినది. చంపిరు, నా బాబాయిని చంపిరనా? ఉన్నవాసం చెప్తున్నా, నా బాబాయిని చంపిరు. ఇయ్యాల నా బాబాయిని చంపిరు, రేపు నన్ను చంపరని నమ్మకం ఏంది? పోలీసులు ఏమంటారు? హతమార్చిర్రు, ఏదో పాత కక్షల వల్ల హతమార్చిర్రు అని చెప్పి మాట్లాడుతారు. కృష్ణ మీద ఇంతకు ముందు కేసులు ఉన్నాయి, లేవు, ఎవరి కక్షలు లేవు. 6 నెలలు అవుతుంది పెళ్లి చేసుకొని. ఇన్ని రోజుల నుంచి రావద్దా? ఇవాళ ఎందుకు వచ్చి ఇవాళ ఎందుకు చంపుతారు? అంటే మంచి ఏమంటారు, జనగారు ఎవరు దొరకరు, మంచిగా దాగుంటారు, మంచిగా పిలిపిద్దాం రా, నమ్మిచ్చి మంచిగా పిలిపించి తాపిచ్చి. అంటే ఏం తాగుతాడు? తంసా తాగుతాడు, ఒక లేచి ప్యాక్ తింటాడు, తాపిచ్చి తినిపించి చంపుతున్నారు. రైట్, చూడొచ్చు కూడా మొత్తం కూడా ఆ బంటి తండ్రి చెప్తున్నారు. నిన్ననే ఉదయం తన వద్దకు రావడం జరిగింది. కొడుకు వచ్చి కూడా
టిఫిన్ ఇచ్చిపోయాడు, ఇడ్లీ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఘటనలు జరుగుతాయని అతను సూర్యాపేటలో కూడా ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళమని కూడా తన కొడుకుకి చెప్పానని చెప్పారు. ఇక ఇంకో 10 రోజుల్లో కూడా తన కొడుకు హైదరాబాద్ వెళ్ళేవాడు, అక్కడే ఉండేవాడు. కానీ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా వారే హత్య చేశారు. ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యొక్క బంధువులే హత్య చేసి ఉంటారని కూడా తండ్రి చెప్తున్నారు. తండ్రి మాత్రం చాలా వరకు మనం చూస్తున్నాం, కొడుకు ఒక్కగానొక్క కొడుకు ఈ విధంగా జరిగినటువంటి ఘటన కూడా తండ్రి మొత్తం కూడా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కృష్ణ అమ్మమ్మ బంటి వాళ్ళ అమ్మమ్మ కన్నీరు మున్నీరవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మమ్మ వద్దే పెరగడం జరిగింది, ఆమె పెంచడం జరిగింది. బంటికి తల్లి లేదు, తల్లి లేకపోయేసరికి అమ్మమ్మ దగ్గరే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైందమ్మా మీ బంటికి? ఏం జరిగింది? ఏం చెప్ప తండ్రి, ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది బంటికి? నాకు చెవులు ఏం రావండి అమ్మ. చెప్పు, ఏం చెప్పు నీకు నీ బాధ. ఆమెకు 3ంటికి ఎవరో వచ్చిర్రండి మా ఇంటికే. బజార్ ఉంది. వస్తే గేట్ తీసి ఉంటే నేనున్నా, నా కొడుకు ఇంట్లో ఉన్నాడు. ఉంటే ఆమె బయట ఉంది, గోడ మీద చూస్తుంది. ఆమె చూస్తే ఎవరు బంతి ఉన్నారమ్మా అన్నాడు. అంటే బంతి ఉన్నాడు అన్నది. అనగానే ఏం చేస్తున్నాడు అవు బంతి ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నది. ఆమె పెళ్ళం పోతావు ఎవతావు అన్నది. అనగానే నేను బయటికి వెళ్ళినా, ఎవరమ్మా ఎవరు వచ్చినా ఉన్నదని అంటే ఎవరన్నా అంటే ఎవరో నాకు ఎరక అన్నది. కథ నల్ల వచ్చింది, ఇక నల్ల వచ్చింది, నల్ల పట్టిండు. నల్ల పట్టి కొడుక 6 అయింది. 6ంటికి నేను కూరగాయలన్నా చేస్తానని పోయిండు. ఇక గది పిల్లగాడు అటే పోయిండు, ఇక అటే పోయిండు. ఇంతవరకు ఇంటికి రాలే. ఇంకేం చేయను. ఇక నేను తెల్లారి గట్ల ఏంది నా కొడుకు ఎన్నడైనా ఇట్ట పోలేదంటే తెల్లారి అయితేనేమి మంచిని సావదెంగిరు. నేనేం చేయ, ఇక నేను చెప్పు చూడొచ్చు. మొత్తం మీద చూసినటువంటి ప్రకారం ఇంట్లోనే ఉంది అమ్మమ్మ. ఇంట్లో ఉన్నటువంటి సమయంలో సాయంత్రం అతను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. కూరగాయలు తీసుకొని వస్తానని కూడా ఈ విధంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. సాయంత్రం తర్వాత ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా హత్య జరిగినందుకని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ బంటికి తల్లి లేకపోవడంతో కూడా పూర్తిగా అమ్మమ్మ వద్దే పెరుగుతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మే పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు అమ్మమ్మ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.